ఎస్ఆర్ న్యూస్ నేను మీ శ్రావణి. ఏపీ సీఎం గా 4వ బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి తెలంగాణ పర్యటనలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని, పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తామని చెప్పి తెలంగాణ తెలుగు తమ్ముళ్లతో నూతన ఉత్సాహం నింపారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెబుతారు అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న ఎల్ రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరో మాజీ అధ్యక్షుడు బక్కని నరసింహులు పార్టీలోనున్న స్తబ్దుగా ఉన్నాడు. ఇంకో మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో ఇక్కడ పార్టీ శ్రేణులు, అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి తదితరులు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మరీ వారి మద్దతును కోరారు. ఎన్నికల్లో గెలిచి మంత్రులు అయ్యాక కూడా పొంగులేటి, తుమ్మలలు ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయాన్ని కూడా అక్కడికి వెళ్లి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. సరే, బ్రాహ్మణి విషయానికి వస్తే ఆమె బాగా చదువుకున్నది, ఆలోచనల్లో క్లారిటీ ఉంటుంది. కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ను ఆమె మేనేజ్ చేస్తుంది. గుడ్. అయితే తెలంగాణ జనంలో అక్కడక్కడ మిగిలిపోయిన పార్టీ కేడర్లో యాక్సెప్టెన్సీ వస్తుందా? అది అసలు ప్రశ్న. ఏమో వారస హీరోలను రుద్దినట్టే రుద్దితే సరే, ఆమోదించక ఏం చేస్తారనే ధీమా కూడా కావచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సెటిలర్లు, ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్ ను వీడి ఇక తమ వైపు నిలుస్తారనే ఆశ కూడా ఉండవచ్చు. కానీ కమ్మ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ క్యాంపులోకి చేరిపోతున్నారు. అప్పట్లో నందమూరి సుహాసిని అనే కుటుంబం అభ్యర్థి నిలిపితే చివరకు ఆమె సోదరులు కూడా ప్రచారం చేయలేదు. సో అన్నీ అనుకున్నట్టే జరగాలని ఏమీ లేదు. మొన్నటి దాకా నేను రాజన్న బిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణను మస్తు ఉద్ధరిస్తాను అని ఊరూరు తిరిగింది కదా షర్మిల. ఏమైంది? జనం నుంచి జీరో యాక్సెప్టెన్సీ. వెంటనే ఇక్కడ దుకాణం క్లోజ్ చేసేసి కాంగ్రెస్ లో నిమజ్జనం చేసి ఆంధ్రాలో తేలింది ఆమె. అక్కడ ఫలితము తెలిసిందే కదా. అందుకని బ్రాహ్మణిని టీటీడీపీ అధ్యక్షురాలిని చేసి ఆమె నాయకత్వాన్ని సక్సెస్ చేయడం అనేది అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసం పార్టీ పగ్గాలు చంద్రబాబు కోడలు, ఆయన కుమారుడు నారా లోకేష్ సతీమణి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణికి అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన ఉత్కంఠ పరిస్థితులలో నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి బాబు బెయిల్ ప్రయత్నాలలో ఉండగా అత్త నారా భువనేశ్వరికి వెన్నుదన్నుగా ఉండి ధైర్యమే చెప్పడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసనలు విజయవంతంగా తెలిపిన విషయంలో బ్రాహ్మణి పాత్ర ఎంతో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చల్లో లోకేష్, బాలకృష్ణలు బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించేందుకు సూచనాప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్.